పరమ పవిత్రమైనటువంటి శరత్కాలంలో 4వ రోజుకి మనం చేరుకున్నాం. అందరికీ సుప్రభాతం. మన సుప్రభాతం వీక్షకులకి ప్రేక్షకులకి మన ఆశ్వీజ మాస 4వ రోజున శుభ స్వాగతం. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్. మనకి కూష్మాండేతి చతుర్థకం 4వ రోజున కూష్మాండ అనేటువంటి పేరుతో మనం అమ్మవారిని అర్చామూర్తిగా ధ్యానించాలి, పూజించాలి. కాబట్టి పీతవర్ణంలో ఉండేటువంటి వస్త్రాన్ని ధరింపజేసి మనకి పెసర్లకు సంబంధించినటువంటి దాన్ని కూడా విశేషముగా నైవేద్యముగా పెట్టి అమ్మను అర్చించి పూజించి అభిషేకించి అమ్మ యొక్క నామాన్ని స్మరించేటువంటి భాగ్యం మనకి పూర్వ ఋషులు మనకి ఈ యొక్క భాగ్యాన్ని 4వ రోజున అందజేసినారు. ఈ శరత్కాలంలో 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు ఈ 3 రోజులు కూడా మహాలక్ష్మి అర్చామూర్తులుగా, మహాలక్ష్మి అంశామూర్తులుగా ఈరోజు 4వ రోజున యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆ లక్ష్మీ కటాక్షం కలగాలన్నా లక్ష్మీ 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 అని వింటూ ఉంటాం మనం. లక్ష్మి అంటే అది మనం వ్యవహారానికి వాడుకునేటువంటి డబ్బు అయినా లక్ష్మియే. మన ఇంట్లో సోదరిగా పుట్టేటువంటి అమ్మాయి, చెల్లె, అక్క మొదలగు వారు కూడా లక్ష్మీ స్వరూపమే. అలాగే మన కోసమై భార్య రూపంలో తన వంశం అంటే ఇంటి పేరును, గోత్రాన్ని, వ్యవహారాన్ని, ఇష్టములను కూడా వదిలిపెట్టి మన కుటుంబానికి వచ్చినటువంటి మరొక తల్లి ఎవరండి? ఆమె భార్య లేదా కోడల రూపంలో వచ్చినటువంటి వారు కూడా లక్ష్మీ స్వరూపులే. అందుకే చూడండి, మీరు పూజలో అన్ని అక్షతలు వేయడము, పసుపు కుంకుమ వేయడము, పూలు వేయడము, ధూపం అంటే అగరబత్తి చూపించడము, అలాగే నైవేద్యం పెట్టడము, ప్రదక్షిణం చేయడము, మీరు అది చతుషష్ఠి అయినా, షోడశోపచార పూజ అయినా, పంచోపచార పూజ అయినా అన్నీ అందరం చేస్తాం. కానీ హారతి, ఆ హారతి కూడా లక్ష్మీప్రదమైనటువంటిది, మనకు లక్ష్మిని కలిగించేది, దృష్టి దోషములను తీసివేసేది. అది లక్ష్మీప్రదం కాబట్టే మనం అన్నిటికీ ముందుగా దీపారాధన చేస్తాం. అలాగే దీపారాధనతో ప్రారంభమైనటువంటి పూజ మళ్ళీ ఎప్పుడు పూర్తవుతుంది? హారతి ఇవ్వడంతో పూర్తవుతుంది. అప్పటి వరకు లేవని చూడండి, అందుకనే లేచి హారతి ఇవ్వండి అంటారు. అది 64 ఉపచారాల చతుషష్ఠి పూజ అయినా, లేదు 16 ఉపచారాల షోడశోపచార పూజ అయినా, లేదు 5 ఉపచారాలు అనేటువంటి పంచోపచార పూజ అయినా కూడా హారతి. కనుక ఆ హారతి అనేది లక్ష్మీప్రదమైనటువంటిది. కాబట్టి ఆ లక్ష్మీప్రదమైనటువంటి శరత్కాలంలో 4వ రోజున మనం కూష్మాండ పేరుతో అమ్మవారిని మనం కూష్మాండేతి చతుర్థకం అనేటువంటి సూత్రాన్ని అనుసరించి అమ్మను మనం ధ్యానించి తరించాలి. విశేషముగా అమ్మ యొక్క ధ్యానాన్ని మనకి చూస్తే సురా సంపూర్ణ కలశం రుధిరాప్లుతమేవ చ
దధాన హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభమస్తు మే. శుభమస్తు మే కూష్మాండ. అమ్మా కూష్మాండాదేవి మాకు శుభములను మాకు అందరికీ శుభములను ప్రసాదించమ్మా. శుభములు అంటే అది సుఖము, శుభము అంటే సుఖం, శుభము అంటే మనశ్శాంతి, శుభము అంటే ఆరోగ్యం, శుభము అంటే పేరు తెచ్చేది, కీర్తి లాభం, మంచి పేరు రావడం. శుభము అంటే ధనలాభం, ధనం సమకూరడం, అవసరమైనంత ధనం సమకూరడం, ఇవన్నీ కూడా శుభములే. అందుకే చూడండి, తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ ప్రాంతంలో మనం ఏ పూజ చేసినా శ్రీ శుభమస్తు అని రాస్తాం గోడపైన, లేదు స్వస్తికాన్ని పెడతాం. కాబట్టి ఆ శుభప్రదమైనటువంటి అమ్మ యొక్క నవరాత్రులలో 4వ రోజున సురా సంపూర్ణ కలశం, ఒక చేతిలో అమ్మ అమృత భాండాన్ని ధరించి ఉంటుందట. అలాగే రుధిరాప్లుతమేవచ అంటే 2 చేతుల్లో 2 కలశములను పట్టుకొని దధాన హస్త పద్మాభ్యాం, 4 చేతులు ఉంటాయి అమ్మకి, 2 చేతుల్లో పద్మములను, అలాగే 2 చేతుల్లో కలశములను. ఒకటేమో రుధిరాప్లుతమేవచ, రెండవదేమో సుధా కలశం, అమృత కలశాన్ని, అమృత భాండాగారాన్ని అమ్మ చేతిలో ఉంచుకొని మనల్ని అనుగ్రహించడం కోసమై నిలబడి ఉంది. ఈ 4వ రోజున కూష్మాండా అనేటువంటి పేరుతో అమ్మ యొక్క అవతారం. అయితే ఈ కూష్మాండా అమ్మవారు మనం చరిత్రలో కనుక చూసినట్టయితే మహిషుడు అనేటువంటి రాక్షసుడు ఘోర తపస్సును చేశాడు. ఎటువంటి తపస్సు అంటే ఆయన తపస్సు కూర్చుంటే పుట్టలు పెరిగిపోయినాయి, వెంట్రుకలు, తల వెంట్రుకలు ఎంతో దూరం వెళ్ళాయి, వాన పడింది. ఏం వాన? అగ్ని వర్షం, మొత్తం నిప్పుకలే వర్షంగా కురిశాయి. తర్వాత మంచు కొండలే వర్షంగా పడ్డాయి, నీళ్ళ వాన పడింది. తర్వాత పుట్టలు పెరిగాయి, చుట్టుగా చెట్లు పెరిగిపోయినాయి. అయినా కూడా ఆయన భయపడలేదు. మహిషుడు అనే పేరు. అప్పుడు ఆ మహిషుడు ఘోర తపస్సును ఆచరించి అటు తర్వాత ఆ ఘోర తపస్సు ద్వారా బ్రహ్మ యొక్క వరాన్ని పొందాడు. సరే, మనం ఏ కథ విన్నా ఆ కథలో వరాన్ని పొందేటువంటి భక్తులు ఎవరైనా మరణం వద్దు అనే కోరుకుంటారు. సరే, బ్రహ్మదేవుడైనా, వరమిచ్చేది విష్ణువైనా, శివుడైనా, భులాశంకరుడైనా కూడా మరణం ఎవరి ద్వారా రావాలో కోరుకోనాయనా అని చెప్పేవారు. అంటే సరే అనుకున్నాడు మహిషుడు. సరే, ఆడవాళ్ళ చేతిలో మరణం వస్తే పర్వాలేదు, అది దైవికమైన శక్తి కలిగిన ఆడవాళ్ళ ద్వారా వస్తే పర్వాలేదు అన్నాడు. అంటే ఆయన యొక్క విశ్వాసం ఏమిటి? ఆడవాళ్ళకి దినచర్యలలోనే అనేక పనులుంటాయి, వారు తపస్సు ఎప్పుడు చేయాలి, వారు ఆ తపస్సు ద్వారా దేవతా కన్యగా ఎప్పుడు మారాలి, లేదా దేవతా కన్య పుట్టేంత పుణ్యాత్ములు ఎవరు పుట్టాలి ఇప్పుడు ఈ సమయంలో, అది జరిగే పనే కాదు అని చాలా విశ్వాసముతో ఆయన సరే అన్నాడు. బ్రహ్మదేవుణ్ణి వరమిచ్చాడు, భూలోకానికి వచ్చినాడు. దినదిన ప్రవర్ధమానముగా మహిషుడు ఏదంటే అది జరుగుతూ వచ్చింది. కాలం గడుస్తూ ఉన్నది. నేనే పరమాత్మను అనేంత భ్రాంతిలోకి వెళ్ళిపోయినాడు ఆయన. అప్పుడు ఎంత దూరం పోయినాడంటే, అసలు నేనే పరమాత్మను, నేను మహిషుణ్ణి కాదు, నేను
పరమాత్మను నేనే అనేంత భ్రాంతిగా అందరూ అతన్ని భక్తితో చూడడం, గౌరవించడం జరిగేసరికి అలా భ్రాంతిలోకి వెళ్ళిపోయినాడు మహిషుడు. కాలం గడుస్తూ ఉన్నది. ఆ కాలంలో కొంతకాలం తర్వాత ఒకరోజు చక్కగా ఎక్కడికి వెళ్ళాడు? దేవతాలోకాలకి వెళ్ళాడు. వాళ్ళందరినీ జయించినాడు. జయించి అక్కడి నుండి ఇంద్రలోకానికి వెళ్ళినాడు. ఇంద్రుడు అంటే దేవతలకే రాజు. ఆ ఇంద్రుడి దగ్గరికి వెళ్ళినాడు. అతన్ని కూడా జయించినాడు. దేవతలకి రాజు, స్వర్గాధిపతి. ఆ స్వర్గాన్ని ఉన్నటువంటి పీఠాన్ని కూడా స్వర్గాధిరోహణం మహిష, స్వర్గాధిరోహణం కూడా చేశాడు. దేవతల్ని గెలిచాను నేను, మానవుల్ని గెలిచాను, అనేక గంధర్వ కిన్నెర కింపురుష యక్ష అందరినీ గెలిచాను, నేనే పరమాత్మను అనుకున్నాడు. కాలం గడుస్తూ ఉన్నది. కొంతకాలం తర్వాత ఋషుల పైన పడ్డాడు. ఆ ఋషులు ఏం చేస్తారండి? ఏ దేవతని ఎలా పూజించాలి, ఎలా అర్చించాలి, ఏ దేవతా రూపం ఎలా ఉంటుంది అనేటువంటి విశేషాలను మనకి అందించేటువంటి వాళ్ళు ఎవరండి? ఋషీశ్వరులు, మునులు. వారి జీవితం మొత్తం త్యాగం చేసి మనకు భగవద్ అనుగ్రహాన్ని అందింపజేయడానికి వారి ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటారు. వారే ఋషులు. అటువంటి ఋషులను యజ్ఞం చేయకుండా నా నామాన్నే జపించాలి, నా కోసమే మీరు యజ్ఞాన్ని చేయాలి, నా పేరుతోనే యజ్ఞాలు చేయాలి అని బాధ పెట్టడం ప్రారంభించాడు ఈ మహిషాసురుడు. అప్పుడు దేవతలందరూ కూడా త్రిమూర్తులను ధ్యానించి అక్కడి నుండి త్రిమూర్తులందరినీ కూడా అనేక విధములుగా ప్రార్థన చేసినారు. చేస్తే అప్పుడు త్రిమూర్తులు చెప్పినారు, మహిషాసురుడు దేవతా కన్య రూపంలో జన్మించినటువంటి వారి చేతిలో నేను మరణాన్ని పొందుతానని బ్రహ్మ దగ్గర వరాన్ని పొందాడయా. అందుకని మనం దేవతా అమ్మవారి రూపంలో ఉన్న దేవతలందరినీ మనం ప్రార్థిద్దాం. త్వం స్వాహాత్వం స్వధాత్వం హి వషట్కారస్వరాత్మిక సుధాత్వమక్షరే నిత్యే త్రిధా మాత్రాత్మికా స్థిత. అమ్మా నువ్వే స్వాహాదేవి, అమ్మా నువ్వే స్వధాదేవి, వషట్కార రూపంలో ఉన్న దేవతవు నీవే అని ఇలా అనేక విధములుగా వారు అమ్మను ప్రార్థించారు. ఆ ప్రార్థించగానే ఆ మహిషాసురుణ్ణి సంహరించడం కోసమై అమ్మ ఒక్కసారిగా హుంకారామి హతాం భూమౌ పాతయామాస నిష్ప్రభాం. బాగా యుద్ధం జరిగింది. చాలా కాలం ఆ దేవతా కన్య రూపంలో ఉన్నటువంటి అమ్మవారికి, తల్లికి, జగన్మాతకు, ఈ మహిషుడికి యుద్ధం జరిగింది. ఆ యుద్ధం అంతిమ సమయం వచ్చేసరికి అతను శివుడి రూపాన్ని పొందినాడు. ముఖం దగ్గర సదాశివుడు, పరమేశ్వరుని యొక్క, శంకరుని యొక్క ముఖాన్ని పొందినాడు. ఇప్పటికీ మన ఇళ్లలో ఉంటాయి, కొన్ని ఫోటోలలో చూస్తూ ఉంటాం. మనకు అనిపిస్తుంది అదేమిటండి, కాళ్ళ దగ్గర శివుడున్నాడు, అమ్మవారి పక్కన కాళీమాత ఫోటోలో ఉంటుంది, కాళ్ళ దగ్గర శివుడి విగ్రహం ఉంటుంది, అదేమిటండి అంటే ఆ మహిషుడు శివుడి యొక్క రూపాన్ని పొంది అమ్మను భ్రాంతి చేద్దామని అనుకున్నాడు, భ్రమ కల్పిద్దామనుకున్నాడు, ఇలా సంపదేమో అనుకున్నాడు. ఎందుకని స్వర్గాధిరోహణం చేసినటువంటి మహానుభావుని నేను, నాకేం తక్కువ అనుకున్నాడు. అలా ఆ మహిషుడు పరమశివుని యొక్క రూపాన్ని పొందినా కూడా అమ్మ గుర్తించి ఒక్కసారిగా హుం అన్నదట. ఏమన్నది? హుం అని. ఆ హుంకారంకే ఆయన
భస్మమైపోయినాడు. హుంకారాభిహతాం భూమౌ పాతయామాస నిష్ప్రభాం, కనలేకుండా అయిపోయినాడు అంటే భస్మమైపోయినాడు. అటువంటి మహిషాసురుణ్ణి సంహరించినటువంటి తల్లే మనం శరత్ నవరాత్రులలో 4వ రోజున కూష్మాండా రూపంలో మనము అమ్మవారిని ధ్యానిస్తున్నాము. ఆ కూష్మాండా రూపంలో మనం ధ్యానించే అమ్మవారికి పసుపు కలర్ వస్త్రాన్ని ధరింపజేయడం ద్వారా అమ్మకి చాలా ఇష్టంగా ఉంటుంది. అదేమిటండి కలర్లు 9 ఉన్నాయా? చాలా ఉంటాయి కదా రంగులు. మరి ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క రంగు చెప్తారు, ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క నైవేద్యాన్ని చెప్తారు. ఇది ఎలా సాధ్యమండి? మరి అప్పుడు ఈ పదార్థాలు ఉన్నాయా, అప్పుడు ఈ వర్ణాలను ఉన్నాయా అంటే ఋషులు వాళ్ళు స్వయముగా ఆ అమ్మను ఉన్నటువంటి అర్చామూర్తిని దర్శించి అర్చించి తపస్సు ద్వారా తెలుసుకొని ఏ దేవతకి ఏ నైవేద్యాన్ని పెట్టాలి, ఏ దేవతకి ఏ పూలను పెట్టాలి, ఏ రూపంలో ఉన్నప్పుడు ఏ ఆహారాన్ని మనము నైవేద్యముగా సమర్పించాలి అని మనకి శాస్త్ర గ్రంథాల్లో అనేక పురాణ గాథల్లో మనకి తెలియజేస్తారు. 4వ రోజున కూష్మాండ అమ్మవారికి మనము పెసరు రంగు చీరను అలాగే పసుపు వర్ణముతో కూడా అమ్మవారిని మనం అర్చించవచ్చు. అలాగే పసుపు వర్ణము చీరైనా పర్వాలేదు, లేదు పెసరు రంగు చీరైనా పర్వాలేదు, పెసర్లతో నైవేద్యం లేదా మీరు చేసేటువంటి నైవేద్యం పసుపు కూడా దానిలో మిశ్రితం చేసి మనం కనుక ఆ అమ్మకు నైవేద్యముగా చూపించగలిగితే బుధగ్రహ అనుగ్రహం లేదా బుధగ్రహ దోషములుంటే కూడా ఈ 4వ రోజున నియమ నిష్ఠలతో అమ్మను దర్శించినా స్మరించినా అభిషేకించినా మనం ఏది చేసినా కూడా అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశం ఉన్నది. కనుక ఈ శరత్కాలంలో 4వ రోజున అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసమే సదవకాశాన్ని వినియోగించుకొని అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ శుభమస్తు.